రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ డీజిల్ పైన జెట్ ఫ్యూయల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పైన ఇంపోజ్ చేసే ఎక్స్పోర్ట్ డ్యూటీని పెంచింది. డీజిల్ పైన చూసుకున్నట్లయితే 21.5 రూపీస్ ఉన్న ఎక్స్పోర్ట్ డ్యూటీని కాస్త 55.5 రూపీస్ కి పెంచింది. అలాగే జెట్ ఫ్యూయల్ మీద ఇంపోజ్ చేసే ఎక్స్పోర్ట్ డ్యూటీ 29.5 నుంచి 42 రూపీస్ కి పెంచింది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ పెంచాల్సిన అవసరం ఏంటంటే, మనందరికీ తెలుసు గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఇన్స్టేబుల్ గా ఉన్నాయి. That is because of majorly US and Iran war. దాని వల్ల నార్మల్ గా $70 to $75 per barrel ఉన్న ఆయిల్ కాస్త ఇప్పుడు అరౌండ్ $125 per barrel మారింది. దాని వల్ల చాలా ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అనేవి గ్లోబల్ మార్కెట్ లో చూస్తూ ఉన్నాం. దాని వల్లే ఇప్పుడు ఆయిల్ రిఫైనరీస్ కి వచ్చే ప్రాఫిట్స్ చాలా తగ్గాయి. అందుకని వాళ్ళు ప్రాఫిట్స్ మెయింటైన్ చేయడానికి డీజిల్ ని జెట్ ఫ్యూయల్ ని వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల డొమెస్టిక్ అవైలబిలిటీ అంటే మన ఇండియాలో అవైలబిలిటీ అనేది తగ్గిపోయింది. సో దాని వల్ల ఏంటంటే ఫ్యూచర్ లో ఫర్ షూర్ డీజిల్ ప్రైస్ అండ్ జెట్ ఫ్యూయల్ ప్రైస్ మీద ఇంపాక్ట్ ఉంటే ఛాన్స్ ఉంది. అందుకని ఈ ప్రైసెస్ ని మన ఇండియాలో కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఇప్పుడు విండ్ ఫాల్ ట్యాక్స్ ని ఇంపోజ్ చేయాలని డిసైడ్ చేసింది. అసలు ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటో చూద్దాం. ఒక కంపెనీకి అకస్మాత్తుగా ఎక్కువ లాభాలు ప్రాఫిట్స్ వచ్చినట్లయితే ఆ అదనపు ప్రాఫిట్స్ మీద ఇంపోజ్ చేసే ట్యాక్స్ ని విండ్ ఫాల్ ట్యాక్స్ అంటారు. ఇలా విండ్ ఫాల్ ట్యాక్స్ ని విధించడం వల్ల కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిస్తాయి. దీంతో మన కంట్రీలో ఉన్న డీజిల్ అండ్ జెట్ ఫ్యూయల్ సప్లైని మెయింటైన్ చేయొచ్చు. ఇలా ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ని పెంచడం వల్ల మేజర్ ఇంపాక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డీజిల్ ప్రైస్ అండ్ జెట్ ఫ్యూయల్ ప్రైస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల ప్రాపర్ గా మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ని ఎన్షూర్ చేయవచ్చు. సో ఓవరాల్ గా మన ఎకనామీలో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఎస్పెషలీ మనం ఏరోప్లేన్స్ యొక్క ఫ్లైట్ కాస్ట్ కూడా మన కంట్రోల్లో ఉంచవచ్చు. అండ్ అంతేకాదు ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే రీఫైనరీస్ కి కొంత నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఉండవచ్చు. కాకపోతే మన దేశంలో ఉన్న వినియోగదారులకు మాత్రం మేలు జరుగుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది ఫ్యూచర్ లో మనకి డీజిల్ కాస్ట్ మెయింటైన్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.